ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, యెహోవా బాహుబలము తక్కువైనదా, నా మాట నీ ఎడల నెరవేరును లేదో ఇప్పుడు చూచెదవు. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 23వ వచనము. ఈజ్ ద లార్డ్స్ ఆర్మ్ టు షార్ట్, now you will see whether or not what I say will come true for you. Numbers chapter 11 verse 23. ఈ రోజు కొరకు దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క శక్తి అపరిమితమైనది అని, ఆయన వలన సాధ్యము కానిది ఏది కూడా లేదు అని ఈ రోజు లేఖన భాగము సుస్పష్టంగా తెలియజేస్తుంది. కొన్నిసార్లు దేవుని బిడ్డలైన వారు దేవుని శక్తిని తక్కువగా అంచనా వేస్తుంటారు. వారికి తెలియదని కాదు గాని ఎందుకో ఆ సమయంలో అపవాది సంబంధమైన ఆలోచనలు దేవుని శక్తిపై అనుమానం కలిగేలా చేస్తాయి. ఈ వాక్య సందర్భమును బట్టి మనం చూస్తే స్వయంగా దేవుడే మోషేతో ఈ మాటలు చెబుతున్నట్లుగా మనం చూడవచ్చు. సర్వశక్తి కలిగిన దేవుడు అంటున్నాడు, నా బలమేమైనా తగ్గిందని అనుకుంటున్నావా మోషే? నేను చేయలేనని ఆలోచిస్తున్నావా? నా మాటలు నెరవేరుతాయో లేదో అని నీ హృదయంలో సందేహపడుతున్నావా? నెరవేరుతాయో లేదో నీవు కన్నులారా ఈ రోజు చూస్తావు అని దేవుడు మోషేతో సవాల్ చేస్తున్నాడు. ఈ రోజు ఈ మాటలు దేవుడు మనతో కూడా అంటున్నాడండి. నీవు అనుకున్న కార్యం నేను చేయలేనా? నీవు మొర్రపెట్టిన, నా ఎదుట ప్రార్థించిన వాటిని నేను నీకు ఇవ్వలేను అని అనుకుంటున్నావా? నా కార్యమేమిటో, నేనేం చేయగలనో నేను మీకు చేసి చూపిస్తాను అని. సాధారణంగా మనిషి యొక్క శక్తి రోజు రోజుకు సంవత్సరంకు తగ్గిపోతూ ఉంటుంది. వయసులో ఉన్న శక్తి వయస్సు పైబడినాక ఉండదు. యవ్వనంలో ఉన్నటువంటి ఉత్సాహం యవ్వనం అయిపోయిన తర్వాత ఉండదు. కానీ ఆ ఆలోచన మనము దేవునికి ఆపాదించకూడదు. క్షయమైపోయే మన దేహం ఎక్కడ, అక్షయమైనటువంటి దేవుని శక్తి ఎక్కడ? రెండింటికి ఏమాత్రం పొంతన లేదండి. ఆయన శక్తి నిత్యమైనది, ఆయన మహిమ తరతరములు ఉండేది, ఆయన మాట శక్తి గలది. ఆయన్ను గూర్చి తక్కువగా ఆలోచన చేసే విధానము మనం చేస్తున్నామేమో అని ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకుందాం. పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, రక్షింపబడ నేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విన నేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు అని. ఈ రోజు వాక్య భాగములోని మాటలు ఎందుకు దేవుడు మోషేతో చెప్పాల్సి వచ్చిందంటే, ఇజ్రాయేలీలు అరణ్యములో ప్రయాణంలో ఉన్నప్పుడు వారికి మాంసము తినాలి అనే ఆశ కలిగింది. దానిని బట్టి వారు మోషేని నిందించారు. మేము ఐగుప్తులో ఉంటే మంచిగా మాంసం తినేవారమో, నీ వలన మేమేమి తినలేకపోతున్నాము అని. దీనిని గూర్చి దేవుని దగ్గర మోషే మొర్రపెట్టగా దానికి బదులుగా దేవుడు మోషేకు సమాధానం ఇస్తూ ఇలా అంటున్నాడు, 1 దినం కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసికా రంధ్రములో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు అని దేవుడు ఈ మాటలు ప్రజలకు చెప్పమని మోషేకి తెలియజేశాడు. అందుకే మోషే అంటున్నాడు, ప్రభువా, వారు 6 లక్షల మంది ఉన్నారు, వారి కోసం గొర్రెలను పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తినునట్లు సముద్రపు చేపలన్నిటినీ కూర్చవలెనా అని దేవుణ్ణి అడుగుతున్నాడు. మోషే యొక్క అంతరంగం ఏమిటంటే, అంతమందికి ఎక్కడి నుండి తెచ్చి పెట్టాలి? అసలే మేము ఉన్నది అరణ్యంలో కదా, ఇది ఎలా సాధ్యము అని అనుకుంటున్నాడు. మనం కూడా ఎంతో ఘోరమైన స్థితిలో, ఇబ్బందుల్లో, ఎవరు కూడా మనకు సహాయము చేయలేనటువంటి స్థలములో ఉన్నప్పుడు, ఏ డాక్టర్ కూడా మనల్ని రక్షించలేడు అని తెలిసినప్పుడు, ఏమి చేసినా మన కుటుంబ పరిస్థితుల్లో మార్పు రాదు అని మనం గ్రహించినప్పుడు, ఇది ఎలా సాధ్యం ప్రభు అనే ఆలోచన మోషే వలె మన హృదయంలో కూడా వస్తుంది కదా. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా అటువంటి ఆలోచననే కలిగి ఉంటే దేవుడు మోషేకి ఏమని సమాధానం చెప్పాడో చూడు. నేను పురేళ్లు అనబడిన వాటిని మీరున్న ప్రదేశములో 1 దినము ప్రయాణమంతా 2 మూరల ఎత్తంత పడవేతును అని చెప్పి అదే విధంగా దేవుడు చేశాడండి. బహుశా మోషే మరచిపోయాడేమో.
ఐగుప్తు నుండి రప్పించిన దేవుడు, ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసిన దేవుడు, ఇంతవరకు అరణ్యములో క్షేమంగా నడిపిస్తూ మన్నాను కురిపించిన దేవుడు ఇది కూడా చేయగలడు అని ఆయన 6 లక్షల మందికే కాదు 60 లక్షల మందికి కావలసిన ఆహారము సైతము సమకూర్చగలడు అని మోషే ఆ సమయములో ఆలోచించలేకపోయాడు. మరి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా మర్చిపోయావా? నీవు కూడా ఆలోచించలేకపోతున్నావా? నిన్ను పుట్టించిన దేవుడు, మీ ఆరోగ్యం ఇచ్చి క్షేమాన్ని ఇచ్చి ఇంతవరకు పోషించిన దేవుడు, నిన్ను రక్షించుకున్న దేవుడు, నిన్ను ఆపదలో నుండి ఆదుకున్న దేవుడు, నీ కన్నీటిని తుడిచిన దేవుడు, నీ జీవితాన్ని మార్చినటువంటి దేవుడు ఇప్పుడు కూడా నీతో ఉన్నాడని నువ్వు మర్చిపోతున్నావా? ఇప్పుడున్న సమస్యలను కూడా ఆయన కాపాడగలడని, వాటిలో నుండి పైకి లేవనెత్తగలడని గుర్తించలేకపోతున్నావా? కాబట్టి భయపడకు. ఎన్నో కార్యాలు నీ పట్ల జరిగించినటువంటి దేవుడు ఇప్పుడు కూడా నువ్వు అనుకున్న కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. దేవుని శక్తిలో ఏ మార్పు లేదు. ఆయనే నీ సహాయకుడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మీ యొక్క శక్తి అపరిమితమైనది అయ్యా తండ్రి. మీకు సాధ్యము కానిదంటూ ఈ లోకంలో ఏది లేదు ప్రభువా. సమస్తాన్ని సాధ్యపరిచే దేవుడు, ప్రతి ఒక్క సమస్య నుండి విడిపించే దేవుడు. మీ శక్తి అపారమైనది ప్రభువా. మీరే మాకు నిత్య సహాయకుడవు ప్రభువా. అవునయ్యా, మా జీవితాల్లో మీరు చేసిన అద్భుతాలను బట్టి, ఆశ్చర్యమైన కార్యాలను బట్టి, అయ్యా మీరు మా పైన చూపిన కృపను బట్టి, అయ్యా మీరు మమ్మల్ని పోషించిన విధానాన్ని బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. నీవు గొప్ప దేవుడో ప్రభా, శక్తి సంపన్నుడో ప్రభా. మరి తండ్రి, ఈ రోజున ఎందరైతే బిడ్డలు మీ వాక్యమును విని అయ్యా మరి తండ్రి ధైర్యము తెచ్చుకున్నారో ప్రతి బిడ్డను ప్రభా మీరు ఆదరించి బలపరిచినందుకు స్తోత్రాలు ప్రభా. అవునయ్యా, మరి తండ్రి బిడ్డలకున్న అనారోగ్య సమస్యల నుండి విడుదలను దయచేయండి నా ప్రభా. అవునయ్యా, వారికి కలిగిన ఆ బలహీనత నుంచి విడుదల దయచేయండి. శారీరక బలాన్ని వారికి అనుగ్రహించండి. అయ్యా, ఐసీలో ఉన్నటువంటి బిడ్డలు, మరి తండ్రి ఊపిరి సరిగా తీసుకున్నటువంటి బిడ్డలు, మరి తండ్రి వారి తండ్రి మరణాపాయం నుండి కూడా వారిని తండ్రి మీరు లేవనెత్తండి తండ్రి. మీరే వారిని కాపాడండి, పోషించండి, బలపరచండి ప్రభా. ఏ సమస్య అయినా ప్రభా యేసు నామములో గద్దించండి. మీరు పొందిన దెబ్బల చేత బిడ్డలకు స్వస్థతను దయచేయమని వేడుకుంటున్నాం. ఆర్థికంగా బిడ్డలను బలపరచండి. అప్పుల ఊబిలో నుండి వారిని లేవనెత్తండి. అయా ప్రయాణాలలో తండ్రి మీరు తోడుగా ఉండండి. వారి ప్రయాణము క్షేమముగా అయా శుభప్రదముగా ఉండునట్లుగా సహాయము చేయండి తండ్రి. అదే విధంగా నా ప్రభువా, ఉద్యోగముల్లో తండ్రి ఎటువంటి ఆటంకములున్న వాటన్నిటి నుంచి కూడా విడుదలను దయచేయండి ప్రభా. ఎందరైతే బిడ్డలు మరి ప్రభా ట్రాన్స్ఫర్ నిమిత్తము మరి తండ్రి మీకు మొరపెడుతున్నారో వారు అనుకున్న ప్రాంతానికి వారు ట్రాన్స్ఫర్ అవ్వనట్లుగా కృప చూపించండి తండ్రి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో తండ్రి మీ కాడిని మోసే కృపను దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి. అయా నీ బిడ్డలైన వారు ప్రభా అడుగుచుండగా నా తండ్రి అయ్యా వారికి గర్భఫలాన్ని దయచేయండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించండి అయ్యా. మంచి ఆరోగ్యమును వారికి అనుగ్రహించండి. తల్లి బిడ్డలకు తండ్రి క్షేమాన్ని దయచేయండి ప్రభా. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. మీ శక్తి చేత నింపండి, మీ బలము చేత నింపండి, బ్లడ్ ను సమకూర్చండి నా ప్రభా. అయ్యా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. వారి చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. అయ్యా వ్యవసాయం చేసుకున్న రైతులను మీరు దీవించండి అయ్యా. వారు వేసిన పంట సమృద్ధిగా పండడానికి సహాయము చేయండి నా తండ్రి. ఎందరైతే బిడ్డలు రక్షణ లేక ఉన్నారో ప్రభా వారికి రక్షణ దయచేయండి తండ్రి. మారు మనసును అనుగ్రహించండి దేవా. అదే విధంగా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. సంఘాలను విస్తరింప చేయండి. సంఘానికి మీరు శిరస్సై ఉండండి నా ప్రభా. ప్రతి దైవజనుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి పైన పడుతున్న నిందలు అవమానాలన్నిటిని ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి. సువార్థికులను బలపరచండి అయ్యా. మిషనరీస్ ని దీవించండి ప్రభా. వారికి వచ్చే అడ్డంకులు ఆటంకాలన్నిటి
నుంచి కూడా విడుదల దయచేయండి అయ్యా. క్షేమాన్ని వారికి అనుగ్రహించండి తండ్రి. అయ్యా, ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా. ఒంటరి అయిన వాడు 1000 మంది అగునంటున్నావు ప్రభా. మీ యొక్క సహాయము ప్రతి బిడ్డకు అనుగ్రహించండి దేవా. ఇంకా తండ్రి, చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే బిడ్డలు మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించి వారికి సమాధానము అనుగ్రహించమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి దేవుని యొక్క రాజ్య సువార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బాహుగా దీవించి ఫలింపచేయునుగాక.